ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని కూర్చోండి. ఎవరు దయచేసి అటు తిరగద్దు, పిల్లల దగ్గర పెట్టుకోండి. ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మా ముందు చూడిన దైవవర్తమానము వాక్యములను పొందాలి. నాయన విరిచి పంచిపెట్టండి, మాతో మాట్లాడు. నిలబడి నేను బలహీనాన్ని, ఎన్నిక లేని వాడిని, అర్హత లేని వాడిని, ఆయనను నిబిడలు ఆశతో వచ్చారు. నాయన నీవే మాట్లాడి, ఇది నా ఎవరికి ఏ యొక్క మాట అవసరమైనదో మాతో అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాం తండ్రి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు శరీరధారిగా లోకంలో 3.5 సంవత్సరములు సువార్త ప్రకటించినప్పుడు ఆయన అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించారు. ఆయన జరిగించిన దానిలో ఒక కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సువార్త 13:10 చదువు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి ఒక స్త్రీ అచ్చట ఉండెను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు ఆయన బోధించాడు, స్వస్థపరిచాడు, అనేక గ్రామాలకు వెళ్ళాడు, మందిరాల్లో బోధించాడు, గ్రామాల్లో వేల మందికి ప్రకటించాడు, ఒక్కరికి కూడా సువార్త ప్రకటించాడు. ఆయన సంచరించాడు, అనేకము స్వస్థపరిచాడు, విడిపించాడు. హల్లెలూయా. ఈ దినాల్లో ఒక చోటే స్టక్ అయిపోతున్నారు. గుడిపోతామే నా పని, గుడి తప్పితే నేను అక్కడ రా, నేను గుడిపోతా, గుడిలో చేస్తా, లేదు నేను పరిచయం చేస్తా. ఎక్కడ చేస్తావు? 10 చోట్ల చేస్తా, ఇక అక్కడే చేస్తా, ఇక అక్కడ నుంచి ఎక్కడికి వాడు. నేను ప్రార్థన చేస్తా, ఎక్కడ చేస్తా? కొంతమంది ఇంట్లో చేస్తా ఉంటారు, కొంతమంది గుళ్ళో చేస్తూ ఉంటారు. స్టక్ అయిపోతున్నారు. ఎక్కడ ఉన్నారో అక్కడ స్టక్ అయిపోతున్నారు. దాన్ని బట్టి సైతాన్ గడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆనందించి గంతులేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అలా స్టక్ అయిపో, నువ్వు ఎక్కడ ఉండిపో, నీ పరిమితిదే, నువ్వు ఎక్కడ ఉండిపో. దానివల్ల
కార్యాలు ఆగిపోయాయి. హల్లెలూయా. యేసు ప్రభు సమాజ మందిరంలో బోధించాడు, నది ఒడ్డున బోధించాడు, కొండల మీద బోధించాడు. ఆయన ఎక్కడైనా సరే బోధించుతూనే ఉన్నాడు. హల్లెలూయా. బోధించి ఆగిపోలా. ఆయన బోధించి చాలించిన తర్వాత అనేక మంది రోగుల్ని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హల్లెలూయా. బోధించిన తర్వాత అనేకులు ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన సంచరించాడు. హల్లెలూయా. ఇవాళ సంచరిస్తాగా ఇష్టపడతారా? ఇదివరకు వచ్చినప్పుడు సంచుల్లో వెళ్ళించుకొని తెల్ల బట్టలు వేసుకొని చక్కటి విగ్రహాలు కొట్టించుకొని కరపత్రాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు. వినేవాళ్ళకి చెప్పేవాళ్ళు, తిరిగేవాళ్ళు, సంచరించేవాళ్ళు. ఆ సంచారం లేదు. మనం ఎందుకు లేదు, ఇబ్బందులు అవుతున్నాయి. సంచరించడం ఎందుకు? మన గుడిలో మనం ప్రార్థన చేస్తే దేవుడే అలా ఏం చేస్తాడు? చాలా చెప్తున్నాడు, దేవుడే తీసుకుంటాడు. అవునంటారు. ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో దొరుకుతున్నారుగా. ఫోన్లో ఎవరు వాక్యాలు అంటారు తెలుసా? చర్చికి వెళ్ళేవాళ్ళు వినేవాళ్ళు అంటారు. అన్ని లేను ఆకే పని కొత్త వాళ్ళు ఎందుకంటారమ్మా? వాళ్ళు ఎందుకంటారు? మనమే అయ్యగారు చెప్పాడు, ఈ అయ్యగారు చెప్పాడు, ఈయన దాన్ని ఆయన విమర్శించాడు, ఆయన దాన్ని ఈయన కౌంటర్ ఇచ్చాడు, అది అలా జరిగింది. ఈ మనం ఎత్తుకుంటాం కానీ వాళ్ళు ఎందుకు ఎత్తుకుంటారు? దేవుడు బిడ్డలారా, ఒకవేళ చూసినా అది చాలా తక్కువ పర్సంటేజ్. ఏమంటే ఫోన్లో వెళ్ళడానికను ప్రత్యక్షంగా వెళ్ళిన దానికి ఎంత తేడా ఉంది? ఫోన్లో మాట్లాడేవాళ్ళు వారు మాట్లాడే అనబడదు. మనం ప్రత్యక్షంగా వెళ్ళేవనుకో వాళ్ళ హావభావాలు, వాళ్ళ బాధ తక్కువ మనకి అర్థమైంది. హల్లెలూయా. బాగా నేర్చుకున్నారు. ఫోన్ మారతాలి. హల్లెలూయా. ఫోన్ మారతాలి. ఆ రోజులు వేసినప్పుడు వారు ఫోన్ లేదు కదండి, అందుకని అది ఆయన ఫోన్లో రిజిస్టర్ ఫోన్ చేసి మాట్లాడేవాడు ఏమనంటే ఫోన్ లేవు అప్పుడు, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి. ఫోన్ కాదు. ప్రభుత్వ దేవుడు పెట్టినారా? ప్రభు ఎవరిని రప్పించలేదు. హల్లెలూయా. ప్రభు ఎవరిని రప్పించలే. ఆయన యెరూషలేములో కూర్చొని రప్పించలేదా? సమరయ ఎందుకు వెళ్ళాలి? బేతనియ ఎందుకు వెళ్ళాలి? గుడ్డూరులో ఎరుకోకి ఎందుకు వెళ్ళాలి? అన్న యెరూషలేములో కూర్చొని రప్పించవచ్చుగా, కాళ్ళు నరగదు అండగా. ఇవాళ కానీ మనం అందరం రప్పించేద్దాం అన్నాం. చూసావా? చర్చిలో ప్రార్థన చేస్తే అందరూ వచ్చేస్తారు. దాని ప్రార్థన, ప్రభు మా వాళ్ళు ఏమైంది తీసుకొచ్చేవాడు నువ్వు, మరి నువ్వే చెప్తావు? భక్తిగా తిని గుళ్ళో నిద్రపోతా, కాసేపు ప్రార్థన, కాసేపు పడుతూ ఉంటావా? దానికి కూడా రాని మహానుభావులు కొంతమంది ఉంటారు. వాళ్ళు చేసుకుంటారు, మనకి ఎందుకు మనం చేసుకుంటాం. ప్రభువుకు ప్రియమైన దేవుడు పెట్టారా? ఎందుకు చెప్తున్నా అంటే, యేసు ప్రభువు సమాజ మందిరంలోనికి వెళ్ళారు. హల్లెలూయా. అక్కడ 18 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు? గుళ్ళోకి వస్తే బాగుపడతాం అనుకుంటారు. మరి ఆమె గుళ్ళోకి వచ్చిందిగా, ఎన్ని సంవత్సరాలు ఉంది? సెకండ్ ప్లేస్ ఏమో, 32 ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఏముంది? దేవుడు పెట్టారు. ఆడు 32 సంవత్సరాలు కూడా దేవుడు సన్నిధి దిగి వచ్చే స్థలంలో ఉన్నాడు. 18 సంవత్సరాలు ఏమో కూడా ఎక్కడ ఉంది? సమాజ మందిరము అంటే దేవాలయమేది. దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రము బోధించే స్థలంలోనే ఉంది. దేవుడు పెట్టారా? 18 ఏళ్ళుగా ఉంది కానీ ఆమె 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయిందంట. హల్లెలూయా. దేవుడు పెట్టారా? నడుము వెన్నుపూస అరిగిపోయింది. అంతేగా, వెన్నుపూస అరిగిపోయింది. డిస్క్ డ్యాన్స్ చేసింది, డిస్క్ పక్కకి వెళ్ళిపోయింది. మరి ఏం వెళ్ళిపోయిందని తెలియదు కానీ, ఏ డిస్క్ వెళ్ళిపోయిందో కానీ
ఆమె మేళగా వంగిపోయింది. ఒక మాట చెప్తా, ఒంగోని నెలండు లేగుతాం సోదాం. ఒంగోని ఒక నెలడు నువ్వు మళ్ళా నెల తర్వాత మళ్ళీ నడువు పైకి లేకున్నాడు చూడు, నడుతాం సోదాం. నడవలేము. దేవుడు పెట్టారా, గుర్తు పెట్టుకోండి, అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు మాత్రమే చేయగలరు. హల్లెలూయా. ఇది జరిగిద్దా, ఇది అయిందా, బాగుపడిద్దా, స్వస్థపరచబడతారా? చాలా మంది దినాల్లో ఉన్న ప్రశ్న, ఎన్ని తెలియండి బాగుపడేదా, అంటారు. ఆ మాత్రానికి హాస్పిటల్ ఎందుకు, ఆ మాత్రానికి అక్కడికి ఎందుకు, ఇక్కడికి ఎందుకు అంటారు. నేను అందరూ స్వస్థపరచబడ్డారని నేను చెప్పట్లా అమ్మా, అందరూ స్వస్థపరచబడ్డారని నేను చెప్పట్లా. వచ్చిన వాళ్ళందరూ స్వస్థపరచబడతారని నేను చెప్పట్లా. దేవుడు పెట్టారా, ఎవరు విశ్వాసంతో ఉన్నారు ఒకటి కేటగిరీ. 2, దేవుని కటాక్షము ఎవరి మీద ఉందో. హల్లెలూయా. ఈ 2 కేటగిరీలు ఎవరైనా స్వస్థపరచబడవచ్చు. స్వస్థపరచబడుట దేవుడి ఇష్టం, కానీ నేను ఎవరిని కనికరించకూడదునో వారినే కనికరిస్తాను. హల్లెలూయా. దేవుడు పెట్టారా, ఆ సమాజ మందిరంలో 18 సంవత్సరాలుగా దయ్యం పట్టి నడుము ఉండిపోయిన ఆ స్త్రీ మీద దేవుని యొక్క కనికరము దిగి వచ్చింది. హల్లెలూయా. ఆయన చాలా సమాజ మందిరంలో చాలా చోట్ల ప్రకటించాడు, చాలా చోట్ల చేశాడు, కానీ ఆ కార్యము ఆమె పట్ల ప్రత్యేకంగా జరిగించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ప్రత్యేకముగా దేవుని సంకల్పంలో ఉన్నారో ఎవరు చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఒక్కడే దాన్ని ఎరిగిన వాడు, ప్రభు ఒక్కడే స్వస్థపరచగలిగిన వాడు, ప్రభు ఒక్కడే విడిపించగలిగిన వాడు, ప్రభు ఒక్కడే అద్భుతములు చేయగలిగిన వాడు. ప్రభువుతో దేవుని బిడ్డలారా, అనేక మంది చనిపోయారు, అనేక మంది సమాధిలో పెట్టబడ్డారు, కానీ లాజరు ఒక్కడు మాత్రమే 4 దినాలు సమాధిలో ఉండగా ప్రభు చేత పిలువబడ్డాడు. హల్లెలూయా. మరి అందరూ పిలువబడలేదే. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని సంకల్పంలో ఉంటారో, ఎవరు దేవుని ప్రణాళికలో ఉంటారో, ఎవరు దేవుడు వాడుకోవాలనుకుంటారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యము, అద్భుతము, అందరూ ఆశ్చర్యపడే రీతిగా గొప్ప కార్యము దేవుడు వారి జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. 18 సంవత్సరాలుగా బాగుపడలేని స్త్రీ దేవుని మందిరంలోనే ఉంటూ, దేవుని పాదాల యొద్దే ఉంటూ, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటూ బాగుపడలేని ఆ స్త్రీని దేవుడు ఆ దినాన్న చూచాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలైనా నా జీవితం మారలేదే, ఇంతకాలమైనా నేను బాగుపడలేదే, ఇంతకాలమైనా నా కుటుంబం బాగుపడలేదే, ఇంతకాలమైనా నా భర్త మారలేదే, ఇంతకాలమైనా నా భార్య మాట వింటలేదే, ఇంతకాలమైనా నా బిడ్డలు నాకు లోపడలేదే. గురిగిపోతున్నాము. ప్రియ సోదరి సోదరుడా, తగిన సమయంలో దేవుని కటాక్షము వారి మీదకి వస్తుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 18 సంవత్సరముల నుంచి నడవకపోయినా ఆ స్త్రీ యొక్క పరిస్థితిని దేవుడు చూచాడు. హల్లెలూయా. ఆయన వాక్యము బోధించుచుండగా చదువు, ఆయన చదువు నుంచి ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పగా ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలబడి. హల్లెలూయా. ఎవరికి దేవుడి కార్యం జరిగిందో తెలుసా? దేవుడు మహిమపరిచేవాడు. హల్లెలూయా.
దేవుని కార్యము జరగగానే మనము చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుణ్ణి మహిమపరచడం. హల్లెలూయా. మనం దేవుని కార్యం జరగగానే మొట్టమొదట పని ఎక్కడ ఉంది? పని ఎక్కడ ఉంది? ఇప్పుడు దాకా నడుము పని చేయాల, కరువు పడిపోయి ఉంటుంది, కార్డు రాగిచ్చేసుకున్నాం, మన దాకా పనికి వెళ్ళకపోతే మూడు డబ్బులు పోయి ఉంటాయి, నడుము సరైపోయింది. ఈ అంటున్నా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పనికి వెళ్ళిపోవాలి. మనం లంచ్ ఇప్పుడు అప్పులు తీరిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? తీరిపోయింది కాబట్టి మళ్ళా కొత్తవి తీసుకొని ఏదైనా చేసుకొని నిదానంగా కట్టుకుంటా ఇలా పెరుగుతా ఎదుగుతా పైకి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, నువ్వు మాట చెప్తా, సాక్షి చెప్తుందో అయిపోతుంది పని. హల్లెలూయా. చాలా అందంగా ఉంటారు, దేవుడు కార్యం చేశాడు, సూత్రాలు సూత్రాలు సాక్షి చెప్పుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. ఇంకొద్దిగా రెండో స్టెప్ గట్టి ఎక్కువైతే ఒక 10 దప్పాలు వేయటం, ఇంకొద్దిగా గట్టి స్టెప్ ఎక్కువైతే లడ్డు తెచ్చుకోవటం, ఇంకొద్దిగా బాగా బలమైన కార్యం లచ్చలా కలిసి వచ్చింది అనుకో 10 మంది భోజనాలు కడతాం. ఈ కథ మన పని అయిపోయింది. ఇక కొంతమంది ఉంటారు, వాళ్ళ సాక్ష్యాలతో పని లేదు, దేనితో పని లేదు, వాళ్ళు సాగిపోతూ ఉంటారు. వారి భక్తిని మనం ఏమి ఆపలేము, వాళ్ళు అసలు కదల్చము. హల్లెలూయా. మరి ఏమి చేసే పని ఏంటి తెలుసా? దేవుడు ఏం చేసింది తెలుసా? మహిమపరిచింది. హల్లెలూయా. తేకపోలేదు ఆయన. ఆ శాన అనేది బట్టి నుండి బాగు చేస్తే ఇంటికి వెళ్ళరా బాబు అంటే ఆ తెకపోలి అంతా ఏం తెలుసా? ప్రభువుని గురించి ప్రకటించాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుడు పెట్టారా అనే మాట చెప్తా. నిజంగా దేవుడిని బాగు చెప్తే, నిజంగా నువ్వు దేవుడి మీద మేలు పొందుకుంటే నువ్వు ప్రకటించకుండా ఉండలేవు. హల్లెలూయా. ప్రభు బోధించకుండా ఉండలేకపోయావు. నువ్వు ఎవరైనా కనపడితే ప్రభు గురించి చెప్పకుండా ఉండలేవు దేవుడి నీలో ఉంటే. హల్లెలూయా. దేవుడి నీలో లేకపోతే ఎక్కడ ఒక రకంగా ఉంటాం, సమాజ మందిరంలో ఒక రకంగా ఉంటాం, ఇంటి దగ్గర ఒక రకంగా ఉంటాం, పెళ్ళిలో ఒక రకంగా ఉంటాం, ఫంక్షన్లో ఒక రకంగా ఉంటాం. మనుషుల దగ్గర అవసరం వెళ్ళి చెట్టు ఎక్కితే కానీ ఏ రకంగా రంగు మారిపోతా ఉంటుందో మన జీవితం కూడా, మన మాటలు కూడా, మన ప్రవర్తన కూడా మారిపోతా ఉంటుంది. కానీ ప్రభు ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి మందిరాన్ని కనిపెట్టుకోవడం లేదు. హల్లెలూయా. నీకు 2 సంవత్సరాలు తీసుకొచ్చాది, 3 సంవత్సరాలు తీసుకొచ్చాది, 4 సంవత్సరాలు దీన్ని మారవ సావడం కానీ ఈ వదిలేసిపోతాడయా. హల్లెలూయా. ఇది వణికిరాడు. ఇంకెప్పుడు మారేనా? ఈ పిల్లలు మారేది సచ్చేది, ఇప్పుడు బాగుపడేది లేదు. ఇంకెప్పుడు తగ్గిందయ్యా రోగం? ఎన్ని ఉపాస ప్రార్థనలకు వచ్చా, ఆ ఉపాస ప్రార్థనలకు వచ్చా, ఈ ఉపాస ప్రార్థనలకు వచ్చా, ఇక్కడికి వచ్చా, అక్కడికి వచ్చా, ఇంకా మారలేదయ్యా. మరి ఆ తల్లి మాత్రము 18 సంవత్సరాల నుంచి గుళ్ళో బాధపడతానే ఉంది. ఆమె కళ్ళ ముందు ఎంతమంది బాగుపడి ఉంటారు, ఆమె కళ్ళ ముందు ఎంతమంది సాక్ష్యాలు చెప్పుకుంటారు, ఆమె కళ్ళ ముందు ఎంతమంది మాకు దేవుడు చేశాడే చెప్పుకుంటాడు. ఆమె మాత్రము మందిరాన్ని, దేవుడిని విడిచిపెట్టదా. హల్లెలూయా. మనకి కార్యం జరగకపోతే, కొద్దిగా ఆలస్యమైతే, లేకపోతే జరగదని తెలిస్తే, లేకపోతే 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా కొద్దిగా ఆలస్యం అయితే చాలు, మన సహనం చచ్చిపోదు. ఆ తల్లి మాత్రం 18 సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని గుడిలో ఉంది. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి నిరీక్షించువాడినంట అస్సలు దేవుడు వదిలిపెట్టడం. దేవుడు బిడ్డలారా, బైబిల్ ప్రకారం కాపులు వేసుకుని 32 సంవత్సరాలు వదిలిపెట్టాల. అప్పుడు దాకా ఎదురు చూడవచ్చు, ఈ లోపల ఎప్పుడైనా రోజు జరిగింది. హల్లెలూయా. ఇంకా అప్పుడు చచ్చిపోతాగా అంటాం. ఆయన చేయాలనుకుంటే ఆయుష్ ఇచ్చి బతికించి చేసినా చేస్తాం. ప్రభుత్వాలు విడిచిపెట్టడం మాత్రం ఆయన మాట ఇచ్చి తప్పుడు నలుడు కాదు. పర్వతము నూరు కట్టినను, మెట్టలు తత్తరిలను ఆయన చెప్పింది సున్నాలో పొళ్ళైనా తప్పిపోదు. హల్లెలూయా. ఆయన ప్రణాళిక నీ మీద ఉంది.
నీ ఎంతమందిని నిలిచినన్నా, ఎంతమంది నువ్వు బాగుపడవన్నా, ఎంతమంది నీ కుటుంబం బాగుపడదన్నా, ఎంతమంది నువ్వు నిలబడలేవన్నా, ఎంతమంది నువ్వు ఇక వాడబడలేవన్నా, ఎంతమంది నువ్వు ఇక స్వస్థపరచబడలేవన్నా, దేవుడి కార్యము వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. హల్లెలూయా. 18 సంవత్సరాలుగా నడుముకుపోయిన ఆ స్త్రీని దేవుడు చూశాడు, బాగు చేశాడు. జనం గొప్పలు పెట్టారు. తర్వాత చూసినట్లయితే విశ్రాంతి దినం ఎలాగో బాగు చేద్దాం. చదువు. ఇదేంటి, ఆమెను బాగు చేస్తే ఎక్కడికి వచ్చిందంట, కోపంతో మండిపోయాడంట. దేవుడు నీకు మేలు చేస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను హెచ్చిస్తే యజమానులందరూ ఏం చేస్తారు? కోపంతో ఊడిపోతారు. నేను అదే ఇప్పుడు అడిగింది దేవుడిని, అయ్యా నువ్వు చేయమన్నావు, నేను చేస్తా. యజమానులకు ఏమవుతుంది? ఊగిపోతారయ్యా. అవసరమైన తిరుగుబాటు చేస్తానయ్యా. లేనిపోయింది మళ్ళా నేను ఎత్తి పెట్టుకుంటా, మళ్ళీ లేనిపోయింది నేను మొయ్యాల్సి వస్తుందయ్యా అంటే ఆయన నేను చూసుకుంటా, నేను చెప్పిన పనులు చేయాలన్నాడు. హల్లెలూయా. ప్రభువుని దేవుడు పెట్టినారా గమనించండి. ఆయన 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరంలో ఉంటున్న స్వస్థపరిస్తే, మరి ఆ 18 సంవత్సరాల నుండి మరి ఆ అధికారి కూడా సేవ చేసి ఉండదుగా, మంచిగా ఇచ్చి ఉండదు, కాఫీ ఇచ్చి ఉండదు, టీ ఇచ్చి ఉండదు, ఆయన పరిచయం చేసి ఉండదుగా. ఊళ్ళో ఉన్నావా? ఆ బాగుపడినందుకు ఆయనకి ఏం రావాలి? చెప్పాలి, సంతోషం పోలేమ్మా. ఇప్పుడుకైనా దేవుడిని బాగు చేసేయాలమ్మా. 18 సంవత్సరాలు నాన్న బాధలు పడ్డావా అమ్మా అని ఆల్సి పోయి ఏమంటాడు? కోపం వచ్చేసినాక. ఎందుకని? శాంతి దినాన్ని బాగుపడతామే నువ్వు, విశ్రాంతి దినాన్ని బాగుపడతావు. మనం కూడా స్వస్థపరచబడితే, విడిపించబడితే చాలా మంది ఒప్పుకోరు. ఎవరు బయట కాదు, ఎక్కడోళ్ళు? మన ఇంట్లోనే మన శత్రువులు, మన ఇంట్లోనే మన శత్రువులు, మన మందిరంలోనే మన శత్రువులు. బయట చాలా మంచోళ్ళు, వాళ్ళందరికీ వందనాలు. వాళ్ళు ఏమనద్దు, వాళ్ళు ఏమన్నారు అన్ని వాళ్ళు అంత ఎక్కడ తెలుసా? మన చుట్టూనే ఉంటారు. వాళ్ళు అంటారు, ఇక అప్పుడు వదిలేస్తారు, వాళ్ళు గుర్తుండదు. కానీ వీళ్ళు దాన్ని లోపల పెట్టి అగ్గి రాసి రగిలిచ్చి 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 మంట ఈ ఊరు నుంచి మంట ఆ ఊరికి, ఆ ఊరు నుంచి మంట ఆ ఊరికి ఊళ్ళు వాడిచ్చేస్తారు. హల్లెలూయా. ఆమె బాగుపడినప్పుడంట సమాజ మందిరపు అధికారికి ఏమొచ్చింది సార్? కోపం వచ్చేసిందంట. మనం బాగుపడతాం, ఎదుటి కోపం అవుతుందంటే అది దేవుడి కార్యం గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుడు పెట్టారా విశ్రాంతి దినాన్ని బాగు చేయకూడదు, బాగుపడదనుకున్నారు. ప్రభుత్వారా మాట చెప్తా, ఎప్పుడైనా సరే మనుషుల ఆలోచనకి దేవుని ఆలోచనకి వైట్ ఆపోజిట్. హల్లెలూయా. ఎప్పుడే గుర్తుపెట్టుకో, మన ఆలోచన ఆయన ఆలోచన ఊరుకోవడం. మీ తలంపులు వేరు. యేసు ప్రభు పాపాత్మురాలైన స్త్రీ పట్టుకున్నప్పుడు ఏమి ఎటువంటిదో ఇది ఎవరు ఇది ఎలాంటిదో ప్రభువుకి తెలియదా? ఏమి వ్యభిచారి కాదా, పాపాత్మురాలు కాదా? ఆమెను కాళ్ళు పట్టుకుని ఇచ్చాడేంటి? ఏదో లేదు, పురిగైన దేవుడి పాదాల దగ్గర చేరింది అన్నారా? అవునా? గుర్తుపెట్టుకో, ఎప్పుడు దేవునికి ఈ లోకంలో ఉన్న మనుషులకి ఇద్దరికి ఆపోజిట్ గా ఉంటుంది. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? పరిశుద్ధులు కావాలి, వీడు బాగా తీరుడు. మన ఆలోచనలు వేరే అసలు. దేవుడు పెట్టారా? ఆ యొక్క అధికారి ఆలోచన ఏమైందో, విశ్రాంతి బాగు చేసాడు అనుకున్నాడు, లేకపోతే నేను బాగు చేయాలి కానీ ఈయన నుంచి బాగు చేసాడు ఏంటి అనుకున్నాడు, నేను కదా అధికారిని ఈయన బాగు చేయడం ఏంటి అనుకున్నాడు, నేను కదా ఉండవలసిన వాడిని, నేను కదా సీనియర్ని, నాకు కదా అన్ని వచ్చు, నేను ఉండాలి కదా, నేను చెయ్యాలి కదా, నేను ఉండాలి కదా అనుకునే ఉండవచ్చు. కానీ దేవుడు పెట్టారా? ఏది ఏమైనా అతనికి ఆగ్రహం వచ్చేసిందంట. హల్లెలూయా.
దేవుడు పెట్టారా? నీ కొంతమంది చూస్తే ఊగిపోతున్నావు కదా, కొంతమంది నీకు నచ్చట్లేదు కదా, కొంతమంది చూస్తే నీకు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి, కడుపులో నుంచి వచ్చేస్తుంది కదా, పై కట్టలేకపోతావు కదా. దేవుడు పెట్టారా? మనం చూసే చూపు వేరు, దేవుడు చూసే. ఆ 18 ఏళ్ళ నుంచి నడిపోయినా మనం చూసాము, వచ్చేది దీపానికి వచ్చేది, బాగుపడేది దీపానికి బాగుపడేది. ఇక ఎన్ని సంవత్సరాల తర్వాత ఏం బాగుపడేది కానీ వెళ్ళిపోవాలి అమ్మదలే కాదు. ఇక ఇంతేలే, వీళ్ళెంత ఆమెను ఉంటారు, ఆమె వెంక చూసి ఎంత జారిపడి ఉంటారు, ఆమె వెంక చూసి గుళ్ళు 5 సంవత్సరాలు ఉన్నా బాగుపడలేదు, ఎంత గొప్ప పాపాలు చేసావో. గమనించండి, దేవుని యొక్క కటాక్షం 18 ఏళ్ల తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో ఎన్ని సంవత్సరాలైంది దేవుడు వదిలేసి? నీ బలహీనత ఎన్ని సంవత్సరాల నుంచి వేధిస్తుంది? మనం సహజంగా ఒక అద్భుతాత్మ ప్రార్థన చేసినప్పుడు, సున్నామం వెళ్ళిపోతున్నప్పుడు మరలా అది ఆమె దగ్గరికి వచ్చిందనుకో, మనం ఏమంటాం? గట్టి ప్రార్థన దగ్గర లేదా? నీకు గట్టి ప్రార్థన ఉంటే వాళ్ళు వచ్చిద్దా? దేవుడు ఒకసారి బాగా చేసిన మళ్ళీ వస్తా. నన్ను ఒక అమ్మాయి అడిగింది, అయ్యారు దురాత్మ వదిలించబడిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే, అమ్మా నువ్వు మరి జాగ్రత్త గట్టి ప్రార్థన చేసుకోవాలి, గట్టిగా నిలబడితే కానీ రాగో మరి గట్టి ప్రార్థన చేస్తున్నాగా, శాంతం గట్టి ప్రార్థన మరి అయినా ఎందుకు వస్తున్నాయి? నేను చెప్పా అవి అంతగా వస్తాయిలమ్మా, అవి అంత బాగొస్తే నువ్వు భక్తిలో అంత స్టడీ అవుతావు. హల్లెలూయా. అది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీకు మళ్ళీ రాలేదనుకో, ఎక్కడికి వచ్చేది? నాలో గట్టి ప్రార్థన ఉంటుంది, నేను బాగా గట్టిగా అయిపోయా, నేను నా వదిలి వెళ్తాను, మళ్ళీ దూరం రాలేదమ్మా, నీకు వెళ్తా ఉన్నది అప్పుడప్పుడు దర్శిస్తా ఉంటేలే. అవి దర్శిస్తా ఉంటే నువ్వు ఇక్కడ దర్శిస్తావు, అవి కానీ దర్శించబోతే నువ్వు వెళ్ళి అది ఎక్కడ దర్శిస్తావు? సీత మనం దర్శించడానికి ఎంత గొప్ప కార్యం జరిగింది వాళ్ళ, లేదా మనం దర్శించింది వాళ్ళ. అసలు ప్రభు ఎప్పటికప్పుడు చేత దర్శించాలి. ఇక్కడ ఉన్న మనందరిని దర్శిస్తూ ఉంటేనే మనం దేవుడిని దర్శిస్తూ ఉంటాం. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఆ పొజిషన్ లేకపోతే ఆ 18 సంవత్సరాలు దాని కూడా ఎప్పుడో వెళ్ళిపోయేది, ఎప్పుడో వెళ్ళిపోయింది. దేవుడు పెట్టారా? మనకు కూడా కొన్ని బలహీనత లేకపోతే మనకు అంత పరిశుద్ధిలో ఉంటారు. పౌలు అడిగాడు, అయ్యా ఈ కడుపు తీసేయంటే ఆ యుద్ధులే కానీ ఎక్కడ నా కృప నీకు చాలా అన్నాడు. హల్లెలూయా. మరి నీకు కూడా తెలియాలి బాధ అంటే ఏంటో. మనం పరిశుద్ధులు నీతిమంతులను త్యాగేసేసుకుంటాం, మనం పవిత్రులు అనుకుంటాం, మనం పర్ఫెక్ట్ అనుకుంటాం. అందుకని దేవుడు ఏదో ట్యాగ్ మన మెల్ల తగిలిస్తాడు. అది నేను కరెక్ట్ అనుకున్నప్పుడు ఎట్ట కరెక్ట్ నువ్వు ఎట్ట కరెక్ట్ అయినా ఒకటి చెబుతూ ఉంటాడు. హల్లెలూయా. పాపినయ్యా, బలహీనుడయ్యా. దేవుడురా గమనించండి, 18 సంవత్సరాల నుంచి నడువుకుపోయిన స్త్రీ మీద దేవుని యొక్క కటాక్షము కనికరము వచ్చినట్లు ఈ ఉదయకాల సమయంలో ఏదో ఒక దినాన్న నీ కుటుంబాన్ని ఆయన దర్శిస్తాడు, ఏదో ఒక దినాన్న లేవనెత్తుతాడు, ఏదో ఒక దినాన్న నీ బలహీనత నుంచి విడిపిస్తాడు, ఏదో ఒక దినాన్న నీవు కూడా దేవుణ్ణి మహిమపరచున్నట్లు దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, నిన్ను కూడా ఏర్పాటు చేసుకుంటాడు, నీ కుటుంబాన్ని కూడా లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, నేను ఆశపడవలసిన లేదు, కృంగిపోవలసిన లేదు, విడిచిపెట్టదు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, మందిరాన్ని గట్టిగా పట్టుకో, పరిచర్య గట్టిగా పట్టుకో. నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే పని, నువ్వు పాడే పాట, నువ్వు చేసే ప్రార్థన సంఘాన్ని గట్టిగా అంటు కట్టబడి ఉండు. ఒక దినాన్న దేవుడు ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి నడువుకుపోయిన స్త్రీని దర్శించినట్లు
దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. హల్లెలూయా. ఆ స్త్రీని ఏ రీతిగా బాగు చేశాడు, ఆ స్త్రీని ఏ రీతిగా లేవనెత్తాడు, దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా లేవనెత్తుతాడు. అనుకోని ఎంతమందికి ఆగ్రహం వచ్చినా, ఎంతమంది బాధపడినా, ఎంతమంది కాదనుకున్నా, ఎంతమంది జరగకూడదనుకున్నా, దేవుడు జరిగించవలసిన కార్యమును ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నా అక్కడ దేవుని కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దినము, ఒక సమయము నీకు నిర్ణయించబడి ఉన్నది. ఆ సమయమున నీ హృదయాన్ని దేవుడు మారుస్తాడు, నీ బలహీనత నుంచి విడిపిస్తాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు. నీకు కావలసిన కృప దేవుడు ఆ నిమిషాన, ఆ క్షణాన నీ జీవితంలో పెడతాడు. హల్లెలూయా. పౌలుకి పెట్టాడు స్పాట్, తిన్నని మార్గములో. దేవుడు పెట్టారా, సౌలుని దర్శించాడు, సౌలుతో మాట్లాడాడు. ఆ దినం నుంచి సౌలు యొక్క మనస్సు మారిపోయింది. హల్లెలూయా. దేవుడు పెట్టారా, ఉదయకాల సమయంలో అట్టి సమయము ఇది నన్ను రావాలని, అట్టి సమయము మన జీవితాలు రావాలని, అట్టి సమయము దేవుడు మనం దర్శించాలని ప్రార్థన చేద్దాం, ఆశపడదాం. దేవుని సన్నిధిలో ఓర్పుతో, నిరీక్షణతో ఎదురు చూచునుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షక, ప్రతి 2 సంవత్సరం వరకు బిడ్డను స్వస్థపరిచావు. ఎన్నో ఏళ్ళగా ఆయన ఆశీర్వాదం లేక, ఆరోగ్యం లేక, నీళ్లు లేక వచ్చిన మంచి ప్రభావ మీరు దర్శించండి. ఆయన నీ బిడ్డ అటువంటి బలహీన స్థితిలో కూడా 18 మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్నాయి. అది నువ్వు చూచావయ్యా. కూడా మాకు కలిగిందని గట్టిగా పట్టుకొని నీలో కొనసాగినప్పుడు తగిన సమయంలో మా జీవితాల్లో మేలు చేస్తాం. విశ్వసించగలిగినట్లు కూడా వచ్చిన ప్రియులందరినీ దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. అందరిలో పరలోకములో నా పరమ తండ్రైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహవాసం ఇక్కడ కూడిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు మనకు తోడే ఉంది. దీవించి ఆశీర్వదించిన దాకా.